హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏమంటే చూడండి, 3 నెలల పాపకి అనమాట, 3 మంత్ పాపకి అయితే నేను లంగా బాడీ బ్లౌజ్ అలాగే కింద లంగాకి బాడీ పెట్టి స్టిచ్చింగ్ చేశానండి. ఇది పూర్తిగా వీడియోని కటింగ్ వీడియో మాత్రమే చూపిస్తున్నాను. అయితే నెక్స్ట్ వీడియోలోను స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ 3 నెలల పాపకి అయితే నేను క్లాత్ ఎంత తీసుకున్నాను, అసలు నాకు వాళ్ళు ఎంత క్లాత్ ఇచ్చారు, ఈ మెయిన్ పట్టు లంగాకి ఎంత క్లాత్ ఇచ్చారు, బ్లౌజ్కి ఎంత పట్టింది, లంగాకి ఎంత పట్టింది, లోపల బాడీకి అలాగే లోపల కుచ్చులు పెట్టి లైనింగ్ తోటే కుచ్చులు పెట్టి లోపల లైనింగ్ని లంగాకి లైనింగ్ అనమాట ఎలా వేసాను అన్నది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. ఇది కూడా ఇన్విజిబుల్ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. పాప చిన్న పాప కాబట్టి, 3 నెలల పాపే కాబట్టి ఎక్కువసేపు ఇలాంటి బట్టలు పట్టు బట్టలు అనేది ఉంచుకోలేరు అనమాట. వాళ్ళ కోసం అయితే ఈ ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోవాలి. అలాగే పిల్లకి ఎక్కడ ఇరిటేషన్ అనేది లేకుండా చక్కగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చి, అలాగే నెక్కి ఇక్కడ చూడండి పూసలు వేసి పెట్టాను కదా, చేతితోటే హ్యాండ్ తోటే సూది దారంతో వేసానండి. ఇది చాలా నీట్గా వచ్చింది. వాళ్ళకు కూడా చాలా బాగుందని చెప్పారు. ఇదైతే చిన్న పాప అని చెప్తున్నాను కదా, నా చెల్లెలు కూతురేనండి. 3 నెలలు పాప, ఇప్పుడు 5వ నెల వచ్చి ఉంటుంది. అయితే ఇంకా పాపని ఇంకా వాళ్ళ ఊరికి అయితే పంపిస్తున్నారు. డ్రెస్ అయితే ఒకటి స్టిచ్చింగ్ చేయమని పంపించారనమాట. చెల్లికి కూడా ఒక శారీ అనేది తీసి పంపించింది, బ్లౌజ్ కుట్టాలండి. ఇది ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది చేయండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మాకు కూడాను. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమనేది మీకు ఒక రిక్వెస్ట్ అండి. దీనికి లైనింగ్ అయితే 80 సెంటీమీటర్లు అయితే లోపల బాడీకి, అలాగే జాకెట్ లైనింగ్కి, పాపకి పైన జాకెట్ చిన్న బ్లౌజ్ కుట్టాను కదా, ఆ బ్లౌజ్కి లైనింగ్ అనమాట. అయితే నేను ఇక్కడ దీన్ని మధ్యలో ఫోల్డ్ చేసి సెంటర్ చేసి ఒక 2 పీసులు లాగా కట్ చేస్తున్నాను అనమాట. మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ అండి తప్పనిసరిగా ఒక కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే కనుక కామెంట్ పెట్టండి. ఈ మిషన్లో లోపల పెట్టేసి నేనైతే ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ ఒక 5 ఇంచుల క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇది హ్యాండ్ కోసం అనమాట. మీకు నచ్చింది అనుకుంటేనే మీరు తప్పనిసరిగా కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ 2 పీసులు కింద కట్ చేశాను కదా, దీన్ని మధ్యలో ఫోల్డ్ చేస్తే 4 లేయర్స్ వచ్చినాయి అనమాట. ఈ మిషన్లన్నీ లోపల పెట్టేశానండి, ఎందుకంటే బయట సిమెంట్ వర్క్ అన్నది చేపిస్తున్నాము, గోళ్ళకి ప్లాస్టింగ్లు అలాగే మెట్ల ల్యాండ్కి ప్లాస్టింగ్లు ఏం చేపించలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు. నేను మిషన్ అయితే లోపల పెట్టేశాను. నైట్ పూటే కట్ చేసుకుంటున్నాను, నైట్ పూటే స్టిచ్చింగ్ చేస్తున్నాను. కొంచెం మనం షాప్లోకి వెళ్ళిపోయే వరకు తప్పదండి తిప్పలైతే. మీకు వీడియోని పూర్తిగా చూడండి. అసలు నేను చిన్న పాప కదా, మెజర్మెంట్లు నాకు వాళ్ళు ఏమి ఇవ్వలేదనమాట. ఇక్కడ వచ్చేసి షోల్డర్ నెక్ వచ్చేసి 1.5 పెట్టాను, షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టాను, మొత్తం 4 ఇంచులు అనమాట. అలాగే మనకి నెక్ వచ్చేసి కొంచెం కిందకి అనమాట. ఎన్ని ఇంచులు పెట్టానంటే కిందకి కొంచెం 4 ఇంచులే పెట్టాను, అంటే చంక రౌండ్. ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఇచ్చి ఇలా కార్నర్ తిప్పేయండి. ఇది మనకు మెజర్మెంట్లు ఏమి ఇవ్వలేదండి, ఆది డ్రెస్ కూడా ఇవ్వలేదు, చిన్న పాపే కాబట్టి నేను మైండ్లో పెట్టుకుని కట్ చేశాను అనమాట. నెక్ వచ్చేసి 3 ఇంచులు పెట్టాను, ఎందుకంటే చిన్న పాపకే ఎక్కువ నెక్ అయితే పాకిపోయినట్టు వచ్చేది, అస్సలు బాగోదనమాట. నేనైతే నెక్ వచ్చేసి 1.5 పెట్టాను, షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టాను. ఇక్కడ మనకి మెడ దింపు అంటే ఫ్రంట్ భాగం ఇలాగా స్టార్ నెక్లా ఇచ్చాను అనమాట. 3 ఇంచులే, కొంచెం మీరు కావాలంటే 3.5 కూడా పెట్టుకోండి. బ్యాక్ కూడా అంతే. నేను లంగాకి బాడీ పెట్టాను కదా, బాడీకి కూడా అంతేనండి, సేమ్. నేను 4 ఇంచులు 4.5 లోపే పెట్టానమాట. ఇక్కడ నాకు లూజ్ వచ్చేసి నడుము లూజు, చంక లూజ్ వచ్చేసి 7 ఇంచులు పెట్టాను. ఒక 2 ఇంచులు అనేది ఖర్చుల కోసం పెట్టాను అనమాట. నచ్చింది అనుకుంటే ఒక కామెంట్ చేయండి. ఇక్కడ నేను కొంచెం షేప్ అనేది ఇచ్చాను కదా డ్రెస్ అని, కాకపోతే నేను షేప్ ఏమి ఉంచలేదండి. కట్ చేయడానికి అయితే మాదిరిగా అలా కట్ చేసాను కానీ తప్ప ఇలా షేప్ ఇవ్వడానికి బాగుంటుంది కదా అంటే, ఇది మనకి గాగ్రా మీద మనకి లెహంగాలు కుట్టించుకుంటారు కదా, గాగ్రాలకి ఇలా షేప్ ఇస్తారనమాట. ఆ విధంగా ఇచ్చాను కానీ లేదండి, మామూలుగా నార్మల్గానే కుట్టేశాను. ఇక్కడ నెక్ వచ్చేసి స్టార్ నెక్లో పెట్టాను కదా, కొంచెం అంత స్టారు కాదు, అలాగని రౌండ్ కాదు, అలాగని పలకలు కాదనమాట, కొంచెం స్టార్ నెక్లా తిరిగిద్ది అనమాట. బాగుంది అనుకుంటే కామెంట్ చేయండి. కానీ చాలా ముద్దుగా అసలు చాలా ముచ్చటగా, చూడడానికి ఎంతో అందంగా హుందాగా, ఎంతో మనకి ఎంత రేటు పెట్టి మనం డ్రెస్ తీసినా సరే మనం ఇలా స్టిచ్చింగ్ చేసి వాళ్ళు కుట్టుకున్న దానికంటే మేలు ఏది లేదండి. వాడేముంది, షాప్లో వెళ్ళి మనం బట్టలు కొంటే వాడు ఇచ్చిన డిజైన్కి మనం ఇష్టపడి కొనుక్కోవాలి. అదే క్లాతులు తెచ్చుకుని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు నచ్చిన మోడల్ పెట్టుకుని
కుట్టుకోవచ్చు అనమాట. ఇది నా ఉద్దేశం అండి. మా పిల్లలకు కూడా నేను చాలా తక్కువ కుట్టడం, కొనటం తక్కువ అండి. ఈ సంవత్సరం అంటే కొంచెం నేను అప్పుడు మయానా షాప్ పెట్టడం, అలాగే మాకు ఖాళీ లేకపోవడం వల్ల ఈ పండగలన్నీ పిల్లలకి కొన్న బట్టలే వేసామన్నమాట. మా పిల్లలు పెద్దోళ్ళైనా సరే నేను ఫ్రాకులని, లంగా బ్లౌజులని, డ్రెస్సులని అలాగా అన్నీ నేనే కుట్టుకుంటానండి. చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఇక్కడ సేమ్ కొలతలు అనమాట. మీకు బ్లౌజ్కి ఏ విధంగా కొలతలు పెట్టానో బాడీకి కూడా సేమ్ అదే కొలతలు పెడుతున్నాను. అయితే ఇక్కడ వచ్చేసి మనకి నెక్కి, అలాగే చంక రౌండ్లకి వెనక్కి మడిచి స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి బాడీకి అనమాట ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టి కట్ చేశాను అనమాట. మీకు అర్థం అవ్వాలని చెప్పి మళ్ళీ నేను ఇలాగా మార్కర్ తోటి అయితే గీసానండి. అలా మడిచేసి ఇప్పుడు చూపించాను కదా, అలాగ మడిచేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. దాని గురించి అయితే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేశాను అనమాట. చూడండి చిన్ని బ్లౌజ్, బొమ్మ బట్టలా ఉన్నాయి. నా కూతురు కూడా బొమ్మలా ఉందండి. వెళ్ళి చూసొచ్చాను, డ్రెస్ ఇవ్వడానికి అని వెళ్ళి చూసొచ్చాను. చాలా అందంగా ముద్దుగా బొద్దుగా చక్కగా ఉందనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడికి మధ్యలోకి ఎందుకు గీసానంటే నేను పొడవు అన్నది ఇది సరిపోద్ది అనమాట. మనకి బాడీ బ్లౌజ్ పొడవు పెట్టుకోకూడదు కదా, ఇది కొంచెమే కాబట్టి నా బుడ్డి తల్లి చిన్న బుడ్డి తల్లే కాబట్టి కొంచెమే పెట్టాను అనమాట. చూసారా బాడీ ఎంత బాగుందో. డ్రెస్కి కూడా ఇంతే ఫ్రెండ్స్. లంగాకి మనకి ఇది బ్లౌజ్ ఏంటంటే నాకు శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు ఇచ్చారనమాట. వాళ్ళు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటి వేరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నారంట, వేరే బ్లౌజ్ తోటి కుట్టించుకున్నారంట. ఈ బ్లౌజ్ అయితే బుడ్డి తల్లికి బాగుంటుందని చెప్పి నాకు 2 లైనింగ్లు, అలాగే మెయిన్ క్లాత్ పట్టు బ్లౌజు, శారీలో పట్టు చీర మీద బ్లౌజ్ అనమాట. ఇది పీసు, పట్టు పీసు. ఇది వచ్చేసి మగ్గం కూడా వచ్చిందండి. హ్యాండ్స్కి అయితే హంసలు నెమలి పించులు వచ్చినాయి కదా. ఈ హ్యాండ్ వచ్చేసి నేను ఈ చిన్న అంచు వచ్చేసి నేను హ్యాండ్కి యూజ్ చేస్తానండి. చిన్న హ్యాండ్ పెడదాము, బుట్ట చేతులు పెడితే ఇంకా బాగుండు. అయితే బుట్ట తల్లి చిన్నగా ఉందని చెప్పి నేను ఫస్ట్ బుట్ట చేతులకి అయితే వేరే పెట్టాను. కాకపోతే ఒకటానికి ఒకటి అయిందండి. లాస్ట్కి వచ్చేసరికి వేరేలా కుట్టాను. కానీ కొంచెం పెరిగితే బుట్ట తల్లికి ఇప్పుడు 5వ నెల వచ్చిందంట. కొంచెం పెరిగిందంటే కనుక అప్పుడు కొంచెం నేను ఇంకా నా దగ్గర వేరే క్లాత్లు ఉన్నాయి, కుడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాకపోతే ఖాళీ ఉండక నేను కొట్టట్లేదండి. చూడండి లైనింగ్ని నేను 4 మడతల కింద ఫోల్డ్ చేసుకున్నాను. అలాగే ఈ మెయిన్ క్లాత్ని కూడాను 4 మడతల కింద వేసుకున్నాను. ఇది వచ్చేసి మనం 2 మడతల మీద లైనింగ్ ఉంది కదా, మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ 2 మడతల మీద సేమ్ యాక్స్టీజ్గా ఇలా కట్ చేసేసుకోండి. 2 పీసులు వచ్చేస్తాయి అనమాట. ఇలా 2 పీసులు వచ్చేస్తాయి. అలాగే మనకు లైనింగ్ కూడా సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఉన్న క్లాత్లను లంగాకి నేను కుచ్చులు ఎన్ని వస్తాయో చూసుకుని, పొడవు ఎంత కావాలో చూసుకుని పెట్టుకుంటానండి. స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. నచ్చిందా ఫ్రెండ్స్? ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మాకు మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల కొంచెం బూస్టింగ్గా ఉంటుంది, ఇంకా వీడియోలు చేయాలనే ఆతృత ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడైతే నేను ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్కి కూడాను బుట్ట చేతులు ఏ విధంగా కటింగ్ చేస్తాను అది కూడా మీకు స్టిచ్చింగ్లోను. బుట్ట చేతులు అనేది ఫస్ట్ ఒకటి పెట్టానండి, మళ్ళీ అది వద్దనిపించింది నాకే. ఈ హ్యాండ్ ఇప్పుడు మీకు చూపించాను కదా, చిన్న బార్డర్ వచ్చింది, ఆ బార్డర్కి అయితే హ్యాండ్ పెట్టాను అన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చూపించే క్లాత్లోదే హ్యాండ్ పెట్టానండి. ఇది వచ్చేసి నెక్ని నేను ఇలాగ లైనింగ్ వేసేసుకుని తిరిగేసుకుని స్టిచ్చింగ్ చేసేసి దానికి నేను కట్ వర్క్ పూసలదే తయారు చేసింది లేస్ ఉందండి, అంటే రెడీమేడ్దే షాప్ దగ్గర తెచ్చింది. దాంతో అయితే నేను నెక్ అనేది రెడీ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి లైనింగ్ అయిపోయింది అనమాట. హ్యాండ్కి వచ్చేసి నాకు ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాను. కాకపోతే ఇక్కడ హ్యాండ్కి నేను బుట్ట ఒకటి అనుకున్నాను, ఇంకొకటి అయింది. అదొకటేనండి కొంచెం డిసప్పాయింట్గా ఉంది, ఏమీ లేదు. మిగతాదంతా కూడా కరెక్ట్గానే ఉంది. చంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకున్నాను. ఈ చంక రౌండ్కి హ్యాండ్ లోతు అనేది హ్యాండ్ చుట్టూ ఎంత వచ్చింది అన్నది చూసుకున్నాను ఫ్రెండ్స్. సరిపోయిందనమాట. ఇంకా 2 ఇంచులు ఎక్కువ ఉంది. అయితే మనకు అవసరమైతే దీనికి అతుకు కట్టుకుని బ్లౌజ్ చంక పీసుల దగ్గర అతుకులు వేసుకుని బుట్ట హ్యాండ్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బుట్ట హ్యాండ్స్ అనే అనుకుంటున్నానండి. క్లాత్ బాగుంటే కనుక హ్యాండ్ తోటే బుట్ట హ్యాండ్స్ పెడదాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. ఈ లేస్ మాత్రానికి నెక్కి ఫ్రంట్కి బ్యాక్కి వేసాను అనమాట.
ఇక్కడ చూడండి పొడవు ఎంత వచ్చిందంటే నాకు పాపకి 15 ఇంచులు అయితే పొడవు సరిపోద్ది అనిపించింది. అందుకే నేను 15 ఇంచులు ఖర్చుతోటి పైన ఖర్చుతోటి అయితే సరిపోద్ది. కాకపోతే కుచ్చులు తక్కువ పడతాయి అన్నమాట. ఎక్కువగా బుట్టలాగా కుచ్చులు రావన్నమాట. చిన్న కుచ్చులు పెడతాను, ఎందుకంటే చిన్న పాపే కాబట్టి. కొంచెం ఫిల్ట్ కూడా వేద్దామని చెప్పి ఫిల్ట్ కైన్ కూడాను ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నానండి. అయితే కుచ్చులు ఎక్కువ పెట్టడానికి లేనప్పుడు మనం ఫిల్ట్ వేసినా సరే అందం అనిపించదు. దానికి మనం స్టిచ్చింగ్ చూసేటప్పుడు మీకు వీడియోలో చెప్తానండి. మనకి కుచ్చులు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, మనకి ఎక్కువ లెంత్ ఉన్నప్పుడే కుచ్చులు అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట. చిన్న కుచ్చులు పెట్టేసరికి ఎగబట్టినట్టుంది అది క్లాత్. కానీ మొత్తానికి దీన్ని ఐరన్ చేయించుకుని చక్కగా నీట్గా వేసుకుంటే మాత్రానికి చాలా బాగుంటుందండి. ఎలా అనిపించింది అనేది నాకు ఒక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూడండి, కుచ్చులు పెట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది లంగా ఫ్రాకు, లంగా బాడీకి ఇలా వస్తుంది అని చెప్పానండి మీకు. చిన్న పాపే కాబట్టి ఒక 6 నెలల లోపైతే ఈ కటింగ్ కరెక్టే సరిపోద్ది అనమాట. నేను కట్ చేసింది 6 నెలల పాప వయసు వాళ్ళకైతే సరిపోద్దండి. అయితే వాళ్ళు చిన్న బ్లౌజ్ కానీ లంగా కానీ నాకు కొలతలు ఏమి ఇవ్వలేదు. అంత చిన్న పాపకి ఏముంటాయండి, అందుకే నేనే కొంచెం ఆలోచించుకుని మెజర్మెంట్లు అనేది చూసుకుని కట్ చేశాను అనమాట. స్టిచ్చింగ్ వీడియోలోను మీకు పూర్తిగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ లంగా బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. కుట్టిన తర్వాత ఇలా వచ్చిందండి. కానీ చూడడానికి నైట్ అయిపోయింది కదా, లైటింగ్ అయితే ఫుల్గా పడుతుంది. మీకు బయట చేసే వీడియోలకి లోపల చేసే వీడియోలకి ఇదేనండి తేడా. కానీ చూడడానికి మాత్రం మంచి లుక్ కొడుతుంది. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. పాపకైతే చాలా బాగుంది. వేసి పంపించేసేసాను, వేసుకుని చూశారు. పిక్ మామూలుగా కుదిరితే ఫోటో ఏదైనా పెట్టమని చెప్తాను, అడిగితేనే. మరి 3 నెలల పాపే కాబట్టి పెట్టరేమో, హాల్ అడిగి చూద్దాము. పెడితే గట్టా మీకు thumbnail లో పెడతాను చూడండి. నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేయమని, మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయమని, మమ్మల్ని కూడా ఆదరించమని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలోను స్టిచ్చింగ్ వీడియో వస్తుందండి, తప్పనిసరిగా చూడండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి.